గుజరాత్ జయచంద్రుడు ఘోరీని ఇండియాలోకి పిలిచాడు. అదే 1191 ఫస్ట్ తరైన్ వార్. జయచంద్ర ఘోరీ ఇంటూ పృథ్వీరాజ్ చౌహాన్. ఈ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ జయచంద్రుడి ఘోరీని ఓడించి తాట తీశాడు పృథ్వీరాజ్ చౌహాన్. జయచంద్రుడికి పృథ్వీకి ఏంటి గొడవలంటే, జయచంద్రుడి బిడ్డ సంయుక్తని స్వయంవరం పద్ధతిలో ఆయన పృథ్వీరాజ్ చౌహాన్ పెళ్లి చేసుకోవడం, ఇది జయచంద్రుడు మామ అయిన జయచంద్రుడికి ఇష్టం లేకపోవడం, అందువల్ల పృథ్వీరాజుని ఏసైనా సరే తన కూతురిని తెచ్చుకోవాలన్న కోణంలో ఉండడం, ఆ జయచంద్రుడి బలం చాలకపోవడం, అందువల్ల జయచంద్రుడు ఘోరీని పిలవడం. ఆ ఘోరీ అప్పటికే ఇండియా మీద వస్తూ ఉన్నాడు. ఇండియాని ఏలాలన్నది అతడి ఉద్దేశం. ఇండియాలో ఇస్లాం రాజ్యం పెట్టి ఏలాలి అన్నది అతని ఉద్దేశం. గజని దోచుకున్నాడు, కాశీని దోచుకున్నాడు, బట్ ఇతను దోచుకోవడానికి రాలే. ఇండియాని ఏలడానికి, ఇండియాలో ఇస్లాం రాజ్యం పెట్టాలన్న కాంక్షతో ఇతను వచ్చాడు. ఇతను వస్తున్న నేపథ్యంలో జయచంద్రుడు దొరికాడు లక్కీగా అతనికి. ఫలితంగా అతను జయచంద్రుడు వీళ్ళిద్దరు కలిసి ఒక ఊపు ఊపారు. బట్ పృథ్వీరాజ్ చేతిలో తుప్పు పగలగొట్టించుకున్నారు జయచంద్రుడు ఘోరీ ఇద్దరు కూడా. ఆఫ్టర్ దాట్ మళ్ళీ 1192లో మరోసారి జయచంద్ర ప్లస్ ఘోరీ ఇంటూ పృథ్వీ. ఈ యుద్ధంలో పాపం పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు. ఘోరీ ఢిల్లీ అజ్మీర్లను ఆక్రమించుకున్నాడు. 1192లో రెండవ తరైన యుద్ధం తర్వాత ఘోరీ ఇండియాలో ఇస్లాం రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇండియాలో ముస్లిం రాజ్యం ఫామ్ అయిపోయింది 1192లో. ఏ యుద్ధం ద్వారా? రెండవ తరైన యుద్ధం ద్వారా. దీనికి జయచంద్రుడు అవాక్కయ్యాడు. అరే మొగడా, నిన్ను నేను పిలిచింది పృథ్వీరాజుని వేయమని కానీ ఇండియాలో రాజ్యం పెట్టమని నిన్ను కాదు. ఎందుకంటే 1192కి రెండవ తరైన వారిలో ఈసారి ఘోరీ వస్తూ తన సేనాని ఐబక్ని తెచ్చుకున్నాడు. 1191లో తేలా, 1192లో తెచ్చుకున్నాడు. ఐబక్ మోస్ట్ పవర్ఫుల్. అక్కడ గజనీ నగరం తగలబడుతుంటే దూకాడు, అతని సేనాని అయ్యాడని చెప్తున్నా కదా. అతన్ని తెచ్చుకోవడం వల్లే జయచంద్రుడు ఘోరీలు కుతుబుద్దీన్ ఐబక్ ముగ్గురు కలిసి పాపం పృథ్వీరాజును ఓడించేశారు. ఫలితంగా కుతుబుద్దీన్ ఐబక్ సహకారంతో మహమ్మద్ ఘోరీ ఢిల్లీలో 1192లో రెండవ తరైన యుద్ధం తర్వాత ఢిల్లీ అజ్మీర్లను క్యాప్చర్ చేసుకుని ఢిల్లీలో ఇస్లాం రాజ్యాన్ని పెట్టాడు. భారతదేశంలో ముస్లిం రాజ్యం లేదా ఇస్లాం రాజ్యాన్ని స్థాపించినాడు మహమ్మద్ ఘోరీ 1192 సెకండ్ తరైన్ వార్. దీ దెబ్బకి పిలిచిన జయచంద్రుడు అవాక్కై, నిన్ను పిలిచింది నేను, నాకు సాయం చేస్తావని, నువ్వు రాజ్యాన్ని పెట్టుకుంటావని కాదయా. అప్పుడు 1194లో ప్రీవియస్లో కూడా చెప్పాం కదరా చిన్ను, 1194లో ఈసారి జయచంద్ర ఇంటూ పృథ్వీరాజ్, జయచంద్ర ఇంటూ మహమ్మద్ ఘోరీ అండ్ కుతుబుద్దీన్ ఐబక్ మధ్య యుద్ధం జరిగింది. యుద్ధంలో జయచంద్రుడు ఓడిపోయాడు. ఫలితంగా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలు ఘోరీ ఆక్రమించుకున్నాడు. ఒక బలమైన ఇస్లాం రాజ్యాన్ని 1192లో ఏర్పాటు చేశాడు ఢిల్లీ కేంద్రంగా మహమ్మద్